హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారతం నలోపాఖ్యానంలో నలమహారాజు గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. నలుడు భీముడు వంట అద్భుతంగా చేస్తారని నలభీమ పాకం అంటారని చాలా మందికి తెలుసు. ఎవరైనా మగవారు వంట అద్భుతంగా చేస్తే నలభీమ పాకంలా ఉంది అని అందరూ మెచ్చుకుంటారు. నలమహారాజు శని ప్రభావం వలన అనేక కష్టాలకు లోనయ్యాడు. అడవుల పాలై ఎన్నో కష్టాలను అనుభవించి ప్రేయసి దమయంతికి దూరమై చివరకు కలుసుకుంటారు. అయితే నలమహారాజు తన ధర్మ పరాయణత, సత్యనిష్ట వలన మంత్రద్రష్టలైన ఎందరో మహానుభావుల అనుగ్రహం వలన అతనికి అశ్వహృదయం, అక్షవిద్య అనే విద్యలు తెలుసు. అశ్వహృదయం అంటే అశ్వములు అంటే గుర్రముల భౌతిక మానసిక స్థితి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండే విద్య అన్నమాట. ఒక అశ్వాన్ని చూస్తే అది ఉత్తమ అశ్వం అవునా కాదా అని చెప్పగల విద్య. అలాగే అక్షవిద్య